శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కామాక్షి విలాసంలో ద్వాదశాధ్యాయంలో కన్యారూపిణి కామాక్షిదేవి దేవతలను తన ఆలయ నిర్మాణమునకై ప్రేరేపించుట రెండవ భాగం ఇది. ఓ రాజేంద్ర, అప్పుడు ఆ కన్యక ఈ విధముగా పలుకుచుండెను: రాజ్యహీనులకు ఓ దేవతలారా, ఇప్పుడు మీరు ఘోరరూపుడైన బంధకాసుని శవమును ఇక్కడ బిలములో పాతిపెట్టి దీనిపై జయస్తంభమును ప్రతిష్ఠించి బిలములో ఉన్నంత మేర ఒకే ద్వారం గల ఆలయం నిర్మించి నన్ను అందు దివ్య సింహాసనంపై ప్రతిష్ఠించి ఆ బిలమునందు నివాసము కలదియు షడాధార చక్రమునందు సంచరించినదియు షడ్దర్శనములను ప్రతిపాదించినదియు షడామ్నాయములచే ఆరాధింపబడునదియు నవావరణ చక్ర మధ్యమును ఉన్నదియు అగు పరదేవత నా యందు ఆవహింపచేసి గంగాది తీర్థములతోనూ కొబ్బరి నీళ్లతోనూ ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, మంచినీటితో ప్రణవము, ఓంకారము చివరగా గల మంత్రములతో భక్తిపూర్వకముగా అభిషేకము చేసి పంచోపచార పూజా విధానముగా గంధ పుష్ప కుంకుమ అక్షరాలతో భక్తిపూర్వకంగా అర్చించి ధూపదీపములను వసంగి తేనె, పాలు, నెయ్యి, చక్కెరలతో కూడిన నానావిధ భక్ష్యములను, షడ్రసోపేతములు పెసరపప్పు అన్నమును, బెల్లపు అన్నమును, కర్పూర, పాటలి, పద్మ, సౌగంధిక, కుసుమ సంహిత మోదకములను నైవేద్యముగా నివేదించి ఏలకులు, లవంగం, తక్కోలం, జాజికాయలతో సమానము కర్పూర తాంబూలం శాస్త్రోక్త విధానం సమర్పించి బలిదానపూర్వకముగా బిలద్వారం యొక్క తలుపులు మూసి ఆ ద్వారమునకు వెలుపల సూర్యోదయం అగు వరకు మౌనముగా నిలిచి నన్ను ధ్యానించుచు నా మంత్రమును జపించి ఆ జప ఫలమునంతటినీ నాకు ధారాదత్తము గావించి తరువాత సూర్యోదయానంతరము తలుపులు తెరిచి నన్ను దర్శించిన పిమ్మట మీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేదను. అంతవరకు మీరు నన్నేమీ అడగవలదు అని చెప్పాను. ఆ మాటలు విన్న దేవతలు సరే అని భక్తితో ఆ కన్యకకు మరల నమస్కరించి ఆమె చెప్పిన విధముగా బంధకుని శవమున బిలమునందు పాతిపెట్టి క్షణకాలంలో దానిపై జయస్తంభమును ప్రతిష్ఠించి దానికి దక్షిణ దిక్కున ఆ సమీప ప్రదేశమున బిలము ఉన్నంత వరకు మండపము నిర్మించి బింబరూపములో ఉన్న బిల మధ్యమునున్న త్రిపుర సుందరిని బయటికి తీసుకువచ్చి వచ్చుటకు బిలములో ప్రవేశించగా అక్కడ బింబారూపిణియకు త్రిపురాంబిక లేకుండా చూచి ఆశ్చర్యపడి కొంతసేపటికి ఆ కన్యకయే పరదేవత నిశ్చయించుకొని బయటికి వచ్చింది. ఆ మహాబిలమున్నంత మేర 4 వేదములను వేదికగాను త్రికండములుగా ఉన్న వ్యాహృతులతో కూడిన గాయత్రి మంత్ర వర్ణములను ఓం భూహు తత్ సవితృవరేణీయం, ఓం భూహ భర్గో దేవస్య ధీమహి, ఓం సువహ ధియో యో నః ప్రచోదయాత్ స్తంభములుగాను వర్ణత్రయ రూపముకు ఆ ఊ ఓం ప్రణవపీఠముగా చేసి దేవతల క్రమముగా ధ్యానయోగముచే గాయత్రి మంటపము అను పేరుగల మంటపం నిర్మించింది. ఆ గాయత్రి మంటపమునందు సింహాసనంపై నుంచి మాణిక్య పీఠమునందు ఆ కన్యకను ఆవహింపజేసి ఆ కన్యక చెప్పిన విధముగా అర్ధరాత్రి సమయమున ఆమెను పూజించి ఆమె మంత్రము సూర్యోదయమగు వరకు జపించింది. కామకోటి బిలమున మహాత్రిపుర సుందరి ఆవిర్భవించుట. ఓ రాజేంద్ర, అనంతరము ప్రాతకాలమున సావిత్రి కల్పమున స్వయంభవ మన్వంతరమున కృతయుగమున విష్ణు మోహిని రూపధారి అయ్యుండగా శ్రీముఖనామ సంవత్సర ఫాల్గుణ మాస రవి కుంభరాశి ఎందుండగా కృష్ణపక్ష పాడ్యమి శుక్రవారమున సూర్యోదయ కాలమున పూర్వ ఫల్గుని నక్షత్ర మధ్యాంశమున కన్యకారూపిణి శ్రీ లలితా రాజరాజేశ్వరి తన నిజ రూపమును మహాత్రిపుర సుందరి రూపమును ధరించి గొప్పదైన తేజస్సుతో సింహాసనంలో ఆసీనురాలు అయ్యారు. తరువాత దేవతలందరూ పవిత్రులై వచ్చి తలుపులు తెరచి సింహాసనంలో ఆసీనురాలై ఉన్న మహాత్రిపుర సుందరిని చూచి ఆశ్చర్యమును పొంది దేవీ చరిత్ర అత్యద్భుతము అని భావించి, దేవి నీకు జయము, జగజ్జనని నీకు జయము, మహాత్రిపుర సుందరి నీకు జయము అని స్తుతించి, పరమేశ్వరి, మేము అర్చించిన ఆ కన్యక ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినది? బ్రహ్మ వరం వలన ప్రళయాంతం వరకు చిరంజీవిగను మహాబలవంతుడుగాను ఉండే ఆ బంధకాసుడు ఎట్లు ఒక్క క్షణంలో చంపబడెను? ఆ కన్యక చెప్పిన విధముగా గాయత్రి మంటపం నిర్మించి అందు నిన్ను ప్రతిష్ఠింపదలిచి బిలమును ప్రవేశించగా మాకు అప్పుడు నీవు ఏల కనపడలేదు.
అంతకు పూర్వము నీవు ఆ బిలమునందు ఉన్నావు గదా, అప్పుడు ఎచ్చటికి వెళ్ళితివి, ఏ విధముగా వెళ్ళితివి? ఓ పరదేవత, మేము కన్యకను ప్రతిష్ఠించి పూజించిన ప్రదేశం ఇప్పుడు నీవేలా ఉంటివి? దీని అంతైను దయార్ద్ర హృదయరాలివై మాకు తెలుపుము అని ప్రార్థించింది. అంతా త్రిపుర సుందరి, ఓ దేవతలారా, మీ ప్రశ్నలకు అన్నింటినీ సమాధానం చెప్పేదను, సావధాన చిత్తులై వినుడు. కామాక్షి నామ నిర్వచనం. ఓ దేవతలారా, ఆ బిలమును నివసించిన నేను దేవతలకు మంచి చేయదలచి అర్ధరాత్రి సమయమున ప్రళయాగ్ని రూపమును ధరించి సకల జగములను భస్మీపటలం చేసి మరలా ఈ ప్రపంచమును సృష్టించవలను అన్నిటి తలంపుతో కకార అకార మకార ప్రతిపాదితులకు బ్రహ్మ విష్ణు రుద్రులను నా 3 కన్నుల చేత సృజించి కామాక్షి అనే పేరుతో వెలసిద్దిని. బ్రహ్మ యథావిధిగా విశ్వమును సృష్టించెను. అప్పుడు బంధకాసురు మరలా పుట్టెను. వాని పుత్ర పౌత్ర బంధుమిత్రాదులను మిగిలిన రాక్షసులను కన్యక వేషమును సంహరించి బంధకాసును తలపట్టుకుని ఈడ్చుకొని వచ్చి తిని, మీరు బిలమున వాణ్ణి పాతిపెట్టి వానిపై మండపం నిర్మించి అందు కన్యారూపముతోనున్న నన్ను విధి విధానముగా ప్రతిష్ఠించి పూజించి మరలా ఉదయకాలం ఆ పీఠమున ఉన్న నన్ను చూచి ఆశ్చర్యపడితిరి. ఇక నుంచి మీ కోరిక మేరకు ఈ బిలమును విడిచి గాయత్రి మంటపం శాశ్వతముగా నివసించదు. ఈ క్షేత్రము ప్రళయకాలమందు కూడా సుస్థిరమై నిల్చును. కావున ఈ క్షేత్రమునకు ప్రళయజిత్ క్షేత్రమున పేరు వచ్చెను అని చెప్పగా, చిత్రముగా దేవచరిత్రమును విన్న దేవతలు కామాక్షిదేవిని పూజించి సాష్టాంగ నమస్కారములు చేసి నీరాజనమునిచ్చి ద్విజల హృదయమును నివసించే శ్రీమత్ సింహాసనేశ్వరిని ధ్యానించి షడ్రసోపేతములకు భోజనములను చేతను చందన వస్త్ర ఆభరణాదుల చేతను విప్రులకు తృప్తిని కావించి ఆ ఫలితం నంతను శ్రీదేవికి సమర్పించి అనేక విధములైన స్తోత్రములతో ఆమెను స్తుతించిరి. దేవశిల్పియకు విశ్వకర్మ కుంతలమున పల్లకిని, బ్రహ్మ ముత్యాల జాలలతో కూడిన బంగారపు కాడ కలిగిన తెల్లనైన గొడుగును, విష్ణువు నవరత్నములతో కూడిన గుండ్రముగా ఉన్న కిరీటమును, శివుడు సర్వరత్న శోభితము శ్రీచక్ర పతకమును సమర్పించిరి. అంతా దేవీ భక్తులకు శాక్తేయులు బ్రహ్మాదులు సాయంకాల సమయమున మహా త్రిపుర సుందరికి శ్రీచక్ర పతకమును నవరత్న కిరీటమును అలంకరించి ముత్యాల గొడుగును పట్టి కుంతలాయన పల్లకి ఎందు ఉంచి మహోత్సవమును చేసి మరలా పీఠం వహించి ఆ త్రిపుర సుందరీ దేవిని కాంచీపురమున శాశ్వతముగా ఉండుమని ప్రార్థించి అప్పుడు ఆ దేవి ఈ విధముగా నేను, ఓ దేవతలారా, సుధానడి సముద్ర మధ్యమున కల్ప వృక్షములతోనూ కడిమి మంకెన మొదలు వృక్షములతోనూ ఉన్న తోట ఎందలి చింతామణి గ్రహమున మరియు శ్రీపురమున ఉన్నట్లుగాను శక్తి అను పేరు నివసించుచు విశ్వమును సామర్థ్యరూపిణినై నిలచెదను. ఈ కాంచీనగరమును నన్ను సేవించి ప్రజలకు సంతాన సౌభాగ్యమును వసంగుచు కామాక్షి అను పేరు నివసించెదను. ఎల్లవేళలా నా దర్శనం కోరుకొనిడి మీరు శ్రీపురము కంటే అధికముకు శక్తి గల ఇచ్చటి నివసింపుడు అని దేవతలకు ఆజ్ఞ ఇచ్చి ఆ పరదేవత అక్కడనే ఉండెను. పిదప శంకరుడు దేవిని స్తోత్రం చేయుచు నమస్కరించుచు త్రిపుర సుందరి ఆవిర్భావ దినమున కాంచీపురం అంతర్మార్గమున శ్రీ కామాక్షిని అర్చించిన వారికి 1,000,000 యజ్ఞములు ఆచరించిన ఫలము కలుగును అని భక్తులకు వరమునిచ్చి దేవి పీఠమున అంతర్ధానము పొందెను. మరలా శివుడే శిష్య సమేతుడు దుర్వాస మహర్షి రూపములో ఆ దేవాలయమునకు వచ్చి కౌశిక, గౌతమ, కశ్యప, అత్రి, భరద్వాజ, కుండిని మహర్షుల కుమారులను బ్రహ్మకల్పాంతము చివరి వరకు దేవీ పూజకై నియమించి పగడమును మేలుపూసగా ఉంచి బంగారపు తీగతో చుట్టిన రుద్రాక్షమాలను, సౌభాగ్య కుంకుమను, గోపి మృత్తికను, చందనమును దేవి ఆజ్ఞచే వారికిచ్చి గో భూ వస్త్ర హిరణ్యములను ఇచ్చి యథాక్రమంగా దీక్షలు ఇచ్చి చింతామణి మంత్రమునిచ్చి దేవి అర్చనా విధానమును చెప్పాను. నేనిప్పుడు అనగా కృతయుగమున దుర్వాసుడను పేరున, త్రేతాయుగమున భార్గవరాముడను పేరున, ద్వాపరయుగమున ధౌమ్యుడను పేరున, కలియుగమున మూకుడు అను పేరున క్రమముగా జన్మించి కృతయుగమున 2,000 శ్లోకములతోనూ, త్రేతాయుగమున 50,000 శ్లోకములతోనూ, ద్వాపరయుగమున 1000 శ్లోకములతోనూ, కలియుగమున 500 శ్లోకములతోనూ కామాక్షి స్తవం అను పేరు కావ్యమును రచించెదను. దీన్ని బట్టి నన్ను దుర్వాసుడు అని తలచి గురుభావంతో శిష్యులు గండు అని చెప్పి బింబికావనమున భాసిల్లెను. ఆ పరమశివునికి ఆత్మదేవి శ్రీ కామాక్షిదేవి అది మొదలు అచ్చటని నివసించుండెను.
పూర్వం ఆ దేవికి పెక్కంటూ మోక్షమును కోరువారు అనేక ప్రదక్షిణలు చేసి మోక్ష పదమును పొందిరి. జయదేవుని చరిత్ర. దేవిని అర్చించి మోక్షమును పొందిన వారిలో గోదావరి తీరం నివసించి జమదగ్ని సగోత్రుడు కృష్ణ యజుర్వేద అధ్యాయి అగు జయదేవుడును బ్రాహ్మణుడు పంచవటి దారిద్ర దుఃఖపీడితయున్న అతడు యాత్ర చేయుచు కామకోష్టమునకు వచ్చి కామాక్షి మహాదేవిని మహాభ్యంతర దర్శనము గావించుకుని తిరిగి తన దేశమందరి నివాసము వద్దకు వచ్చి చూచున్నప్పటికీ తన ఇల్లు గొప్ప భవంతిగా మారెను. భవంతి అంతా వెండి బంగారములతో నిండి ఉన్నది. తన ధనధాన్యములు కొదువు లేదు. గో గజ అశ్వములు ఉండెను. దీని అంతైనూ చూచి ఇది అంతా కామాక్షి కటాక్షమును భావించి ఆ దేవి నిత్యము స్మరించుకునిచు ఈ లోకమందు ఐహిక సుఖమును అనుభవించి మరణానంతరం శ్రీదేవి చరణ కమల సన్నిధానమును చేరను. కాంచీపురమందరి కామకోష్టవనగల గాయత్రి మండపమున శ్రీ మహాత్రిపుర సుందరి సకలాభిష్టదాయ ప్రదాయిని అయిన కామాక్షిదేవిగా విరాజిల్లుచున్నది. శ్రీ కామాక్షిని ఒక్కసారి సేవించిన వారు కోటి ధర్మములు చేసిన ఫలమును పొందగలరు. ఓ సురత మహారాజా, రహస్యము ఈ కామాక్షి చరిత్రము నీకు చెప్పేదిని. ఈ అధ్యాయమును పఠించిన వారికి విన్నవారికి శ్రీ కామాక్షిని దర్శించిన ఫలము లభించును. ఇది అభినవ నన్నపార్య బిరుద భాసుర విశ్వేశ్వర విద్వత్ కవివర ప్రణీతమును శ్రీ మార్కండేయ పురాణాంతర్గత శ్రీ విద్యాఖండస్తంభును అగు శ్రీ కామాక్షి విలాసమును కామాక్షి చరిత్రమును ద్వాదశాధ్యాయము సంపూర్ణం. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. హర హర శంకర, జై జయ శంకర. ఇట్లు వ్యాఖ్యాత మీ ప్రేమిత్రుని నాగభూషణ శర్మ.